హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఏంటంటే కిడ్స్ హెయిర్ స్టైల్. ఇది చిన్నపిల్లలకి, ఫోర్ హెడ్ తక్కువగా ఉండే పిల్లలకి ఈ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ వేస్తే చాలా అందంగా ఉంటారు. తక్కువ టైంలోనే ఎటువంటి ట్రెడిషనల్ అయినా వెస్ట్రన్ వేర్ అయినా ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. ఈ పాప యొక్క ఫేస్ని చూస్తే మీకు అర్థమైపోద్ది. ఈ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ వాల్యూమ్ ఎక్కువ ఉన్న ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ స్టైల్ వేస్తే బాగుంటుందని అర్థం చేసుకోవాలి. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే, నేను కొంచెం పఫీగా ఉండడానికి, వాల్యూమ్ ఉండడానికి అక్కడ హెయిర్ సెక్షన్స్గా తీసుకొని బ్యాక్ కోమ్ చేస్తున్నాను. ప్రతి బ్యాక్ కోమ్ చేసినప్పుడల్లా అలా స్ప్రే చేస్తాను. మీకు తెలుసు కదా, నా ప్రీవియస్ వీడియోస్లో మీరు ముందు ప్రీవియస్ వీడియోస్లోని మీకు చూస్తే ఒకసారి అర్థమవుతుంది. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే పద్మజ బ్యూటీ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకొక కొత్త హెయిర్ స్టైల్తోనే మేము ముందుకు వచ్చాను కాబట్టి స్కిప్ చేయకుండా మీకు ఉపయోగపడే కంటెంట్ ఉన్న వీడియోస్ని నేను ఇస్తూ ఉంటాను. ఓకేనా? ఇక్కడ మనం ఎలా బ్యాక్ కోమ్ చేసామో, ఎలాగా పాపకి స్ప్రే చేసి అక్కడ వాల్యూమ్ కొంచెం పఫ్గా వచ్చేటట్టు ఎలా చేస్తున్నామో ఈ వీడియోలో చూసిన విధంగానే మీరు చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇలా రోల్ టర్న్ చేసి హెయిర్ని అలా పుష్ ముందుకి చేస్తే అలా మనకి ఎంత వాల్యూమ్ కావాలో మనం చేసిన బ్యాక్ కోమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఎక్కువ బ్యాక్ కోమ్ చేసి స్ప్రే చేయడం వల్ల ఎక్కువ వాల్యూమ్ వస్తుంది. అలా తక్కువ చేసుకుంటే ఇలా తక్కువ వస్తుంది. అలా మనం ఇయర్ పిన్స్ పెట్టుకొని ఉంచాలండి. ఇక చూసారా ఎంత బాగా వచ్చిందో. అలా టెయిల్ కోమ్ పెట్టి కొంచెం పైకి లిఫ్ట్ చేస్తే అలా పైకి కూడా వస్తుంది. మనము ఏ హెయిర్ స్టైల్స్కైనా వేయాలి, మంచిగా హెయిర్ స్టైల్ బాగా రావాలి అనుకుంటే మనం ఇలా టెయిల్ కోమ్స్ ఉపయోగించాలి. ఓకేనండి? ఇక్కడ పాపకి నేను పార్టీషన్స్ తీస్తున్నాను సైడ్వి. చూడండి, ఇలా వాల్యూమ్ ఎక్కువగా, నుదుడు ఎప్పుడైనా చిన్నది, ఫోర్ హెడ్ చిన్నది ఉన్నది అంటే వాళ్ళకి హెయిర్ వాల్యూమ్ చాలా ఎక్కువ అని మనం గమనించాలి. చూడండి, నేను ఈ హెయిర్ స్టైల్లోని పాపకు వాల్యూమ్ ఎక్కువ, ఫోర్ హెడ్ మీద ఎక్కువగా ఉంటుంది హెయిర్. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం బ్యాక్ కోంబే చేయాలి. అంటే బ్యాక్ లిప్ చేయడమే వేయాలి. వీళ్ళకి పార్టీషన్స్ తీసి, సెక్షన్స్ తీసి జడలు వేయకూడదు. ఓకేనా? ఇదిగోండి, సైడ్కి నేను అలా పైకి లిఫ్ట్ చేశాను, పైకి లిఫ్ట్ చేసి పెట్టాను, సైడ్కి పెట్టుకోలేదు. అలా అటువైపు కూడా సేమ్ చేసి బ్యాక్ ఉన్న హెయిర్ అంతా ఇలాగా పోనీ కట్టుకోవాలి. ఇలా పోనీ కట్టుకొని పర్ఫెక్ట్గా కోమ్ చేసి పోనీ కట్టుకొని ఉంచాలి. ఓకేనా? ఈ పోనీలో నేను చూడండి ఒక సెక్షన్ని, ఒక కొంత హెయిర్ భాగాన్ని ఆ చేత్తో తీసుకుంటున్నాను. దాన్ని మనకి రబ్బర్ బ్యాండ్ కనిపించకుండా నీట్గా ఫోల్డ్ చేస్తూ, టర్నింగ్ చేస్తూ పిన్ పెట్టాలి. మళ్ళీ ఇంకొక సెక్షన్ తీసుకున్నాను. ఇదిగోండి, ఒక రబ్బర్ బ్యాండ్తోని హెయిర్ని ఇలాగా వీడియోలో చెప్పేదానికన్నా వీడియోలో ఇంకా మీకు నీట్గా కనబడుతుంది. అర్థమైంది కదండి? ఫింగర్ సహాయంతోనూ రబ్బర్ సహాయంతో అలా టర్న్ చేస్తూ తిప్పితే ఇలా ఫ్లవర్లా వస్తుంది. ఆ ఫ్లవర్ని, ఆ ఫింగర్స్కున్న వాటిని అందరినీ ఓపెన్ చేసి ఇలాగ మనము పోనీటైల్ పైకి పెట్టుకొని ఒక యూ పిన్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మనం యూ పిన్ పెడితేనే అవుతుంది. ఓకేనండి? యూ పిన్ తర్వాత ఇగోండి, ఇలాగ వెనక భాగాన్ని కొందరు పోనీ కట్టుకోవచ్చు. నేనైతే ఇలా అల్లాను. ఫైనల్గా లుక్ ఎలా ఉందండి? చాలా బాగుంది కదా? ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, మీరు ఏవైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టచ్చు. ఇది వెంటనే ఒక 5 మినిట్స్లో వేసిన హెయిర్ స్టైల్. మంచి ఫ్రాక్స్ మీద, వాటి మీద చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చి ఇంకొక హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను. చూడండి, సెకండ్ హెయిర్ స్టైల్. పాపకి మజ్జిగ పార్టీషన్ తీసి నేను ఒక మోడర్న్ హెయిర్ స్టైల్ వేద్దాం అనుకుంటున్నాను. వీటికి ఏంటి ఉపయోగిస్తున్నానో చూడండి. థ్రెడ్ పెట్టాను. థ్రెడ్ అంటే మనం శారీ లేసెస్, బ్లౌజ్ లేసెస్ వాడుతూ ఉంటారు కొందరు. ఆ లేసెస్ని ఇక్కడ యూజ్ చేస్తూ వేరొకరి సహాయంతో ఫ్రెంచ్ జడకి పాయలు తీసుకుంటూ ఎలా వేస్తారో ఆ పాయలకే ఈ థ్రెడ్ని కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి. అర్థమవుతుందండి? నేను చెప్పేదానికన్నా మీరు చూస్తేనే ఈ హెయిర్ స్టైల్ బాగా రెండు కూడా అర్థమవుతాయి. సెకండ్ హెయిర్ స్టైల్ అంతే, ఫస్ట్ హెయిర్ స్టైల్ అంతే. ఎంత కరెక్ట్గా అల్లుతున్నానో
అల్లిన తర్వాత తీసిన పాయని మళ్ళీ అదే ఫింగర్స్తో మంచిగా గ్లిప్ పట్టుకొని వేరొకరి సహాయంతో ఈ హెయిర్ స్టైల్కి రబ్బర్ బ్యాండ్ పెడుతున్నాను. చూడండి, ఇప్పుడైతే ఇంకా నీట్గా అర్థమవుతుంది. వేరొకరి సహాయంతో తీసుకొని ఆ హెయిర్ని నేనే నా ఫింగర్స్తో గట్టిగా ఫిట్గా దాన్ని హ్యాండిల్ చేసి ఆ తర్వాత దానికి నేను తీసుకున్న ఈ థ్రెడ్ని, ఈ లేస్ని యూజ్ చేస్తున్నాను. వేస్తున్నప్పుడల్లా ముందు తీసిన పాయల్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా కోంబ్ చేయాలి. ఓకేనా? ఫింగర్ కోంబే చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా టర్న్ చేసుకుంటే ముడివేయడమే. తీసుకున్న పాయకి లేసి ముడివేయడమే. మీకు అర్థమవుతుందా? నేను చెప్పేదానికన్నా మీరు చూసి నేర్చుకుంటేది చాలా బాగుంటుంది. ఇలాంటి హెయిర్ స్టైల్ పిల్లలకు చాలా బాగుంటాయండి. ఏదో కొత్తగా చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు బోల్డ్ ఫ్యాన్సీలోని చాలా టైప్ ఆఫ్ థ్రెడ్స్ వచ్చాయి, వాటికి ఫ్లవర్స్ వచ్చాయి. అలాంటివి పెట్టుకుంటూ ఇలాంటి జడలు వేసామనుకోండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే లుక్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కొంత భాగం వరకు ఇయర్ టు ఇయర్ అల్లుకొని, అదిగోండి ఇలాగ ఫినిషింగ్ అల్లుకొని బ్యాక్ అక్కడ పిన్నిస్లు అదే చంపిన్లు పెట్టుకొని హెయిర్ బ్యాక్ లీవ్ చేసుకోవచ్చు. ఆ లుక్ బాగుంటుంది. అది వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటుంది. ఫ్రాక్స్ వేసుకుంటూ చక్కగా షార్ట్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ వేసుకుని ఇలాగ టై చేసి పెట్టుకున్నవి చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి నేను ఫాస్ట్ మోడ్ ఎందుకు పెట్టానంటే మొత్తం హెయిర్నంతా అల్లేస్తున్నాను. ఇదిగోండి, ఇంకో కొంత తీసుకొని మళ్ళీ టర్న్ చేసి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఫైనల్గా అయితే మీరు కంగారు పడే అవసరం లేదు. మీకు ఇంకా డౌట్గా అనిపిస్తే ముందుకు ఒకసారి వెళ్ళి మళ్ళీ వీడియోని చూసుకోండి. చాలా నీట్గా అర్థమవుతుంది. సేమ్ అటువైపు ఎలాంటి హెయిర్ స్టైల్ వేసానో ఇటువైపు కూడా సేమ్. ఇక్కడైతే మిగిలిన హెయిర్ అంతా నేను అల్లేస్తున్నాను. అల్లి అక్కడ మాత్రం కంపల్సరీగా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలండి. ఇలా సిల్కీగా ఉండే హెయిర్ స్టైల్స్కి మాత్రం ఫైనల్గా వచ్చాక అలా అల్లి వదిలేస్తే అలా ఊడిపోతుంది. కానీ రబ్బర్ బ్యాండ్ పెట్టామనుకోండి, అక్కడ మనం టై చేసినట్టు ఉంటుంది కాబట్టి మిగిలిన హెయిర్ పైన ఉన్న హెయిర్ స్టైల్ అంతా ఏది డిస్టర్బెన్స్ అవ్వదు. చూడండి, నేను పాయలు తీసి అంత ఈవెన్గా ఫైనల్ లుక్ బాగుండేటట్టు ఫింగర్ కోంబింగ్ ఎలా చేస్తున్నాను. మనం ఇలా లీవ్ చేసేయచ్చు, లేకపోతే మనం ఇంకొక హెయిర్ స్టైల్ వేయచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి. నేనైతే ఇదిగోండి మొత్తం 2 తీసుకొచ్చి ముందు పోనీటైల్ హెయిర్ స్టైల్కి ముందు పోనీటైల్ ఎలా ఫోల్డ్ చేశానో, ఎలా కట్టానో సేమ్ దీనికి కూడా పోనీటైల్ తీసుకున్నా. మళ్ళీ ఇంకొకటి అండి, ఫ్యాన్సీ స్టోర్స్లో మంచి మంచి లేసెస్, కలర్ లేసెస్ ఉంటాయి. దానికి తగ్గట్టు మీరు తీసుకోండి. మంచిగా బ్లాక్ హెయిర్ కాబట్టి ఇలా వైట్, గోల్డ్ ఏదైనా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు దాన్ని బట్టి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా? ఇక్కడ నేను చెప్తుంది మీకు అర్థమైందా? ఇలా పోనీ తీసుకొని మొత్తం చిక్కు లేకుండా పోనీ భాగాన్ని బాగా కోమ్ చేసి అక్కడ నేను ఏ విధంగా అల్లుతున్నానో అదే విధంగా లూజ్గా అల్లుకోండి. ఇది మాత్రం పాయల్ జడ ఎలా వేస్తారో సేమ్ అలానే వేయాలి. వేసింది కూడా మీకు వీడియోలో నీట్గా కనిపిస్తుంది. అది చూసే నేర్చుకోండి. ఓకేనా? నా ప్రీవియస్ వీడియోస్ హెయిర్ స్టైల్స్ అన్నీ చాలా బాగా మీరందరు కామెంట్స్ రూపంలో నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. కొన్ని వీడియోస్ నేను చాలా బాగా మీకు నచ్చాయని నేను అనుకున్నాను. అదేవిధంగా ఈ హెయిర్ స్టైల్ కూడా మీకు బాగా నచ్చుతుంది. ఓకేనా? చూడండి, చాలా సింపుల్గా ఎలా లూజ్గా అల్లుకోవాలి, టైట్గా కాదు. ఆ పోనీని ఈతపాయల జడ అంటారు కదా అప్పటి కాలంలో, అలా ఈతపాయల్ని మనం దగ్గరగా అల్లుకుంటాం. కానీ ఇక్కడ దూరంగా అంటే లెంతీగా ఒక అల్లి తర్వాత ఇంకో అల్లుకు మినిమం గ్యాప్ ఉండాలి. అలా చూడండి, నేను ఎలాగ అల్లుతున్నానో అలాగే. మీకు అర్థం కాలేదనుకోండి మళ్ళీ చూడండి, వీడియోని చూసి నేర్చుకోండి. ఇలాంటి హెయిర్ స్ట్రక్చర్ ఉన్న హెయిర్ వాల్యూము చాలా సాఫ్ట్గా ఉంటుంది కొన్ని పిల్లలకి. అది వాళ్ళకి అల్లిన ఎలాంటి హెయిర్ స్టైల్ వేసినా సెట్ అవ్వదు. బేగా ఫ్రీజీగా అదే కర్ల్ హెయిర్ ఉండే వాళ్ళకి ఎలా వేసినా ఫోల్ అవుతుంది, కానీ ఇలాంటి వాళ్ళకి అవ్వదు. ఇలాంటి పిల్లలకి ఈ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ వేసామనుకోండి ఫ్రాక్స్ మీద చాలా బాగుంటుంది. ఇదిగో ఫైనల్గా చూస్తున్నారా నేను ఎలా అల్లుతున్నానో. నేను మీకు ఇక్కడ స్లో మోషన్ కూడా పెట్టాను, చూసారా? పాయల్ని ఎలా తీసుకుంటున్నాను, ఎలా అల్లుతున్నాను, ఫైనల్గా ఎలాగా అంత టై చేస్తానో చూడండి. అక్కడికి వచ్చాక బాగా నీట్గా మొత్తం 3 పాయలను అల్లుకోవాలి.
అల్లుకున్న తర్వాత అక్కడ రబ్బర్ బ్యాండ్ మనం పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే వీడియో స్కిప్ అయ్యిందండి, సారీ. అక్కడ నేను అల్లిన తర్వాత రబ్బర్ బ్యాండ్ పెట్టి దాన్ని కింద నుంచి తీసి నేను అక్కడ పిన్నీసులు పెట్టాను. ఓకేనా, చెంప పిన్నులు పెట్టాను, అంతకన్నా ఏం లేదు. తీసిన తర్వాత ఫైనల్గా చూడండి, ఇక్కడ నేను ఎలాగ పైకి లిఫ్ట్ చేశానో, ఏ విధంగా ఎలా వచ్చిందో చూసారా, అర్థమైందా? పైకి లిఫ్ట్ చేసి కొంచెం అక్కడ కూడా నేను స్లైడ్స్ పెడుతున్నాను. అంటే అక్కడికి తీసుకెళ్ళి హెయిర్నంతా అక్కడ నేను క్లిప్స్ పెడుతున్నాను. చెంప పిన్లు కానీ, టిక్ టాక్స్ కానీ ఏవైనా అక్కడ కరెక్ట్గా ఫిట్గా ఉండేటట్టు ఏముంటే అవి పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్న తర్వాత ఇగోని చూడండి, ఫ్లవర్లా ఓపెన్ అయింది కదా. ఫ్లవర్ అనే కన్నా ఒక బటర్ఫ్లై హెయిర్ స్టైల్ అనుకోవచ్చేమో మేబీ. చాలా బాగుంది కదండి. నేను ఇంకా పాపది సిల్కీ హెయిర్ స్టైల్ కాబట్టి ఇంకా ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఎక్కువ పెడితే కొంచెం వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఊడదు. ఈ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అయితే ఎంత చక్కగా పిన్నీస్లు ఎక్కువ పెడితే అంత బాగుంటుంది పిల్లలు కదండి. చక్కగా ఫిట్గా టైట్గా ఉండేటట్టు చూడండి. ఓకేనా, పాపకి ఇక్కడ మాత్రం ఇది బటర్ఫ్లై హెయిర్ స్టైలే అనొచ్చు మేబీ. చాలా బాగా ఓపెన్ అయింది కదండి. మనం అదే టైట్గా అల్లామనుకోండి ఇలా ఫ్లవర్లా ఓపెన్ అవ్వదు సైడ్కి. ఓకేనా, లూజ్గా నేను అల్లిన విధానాన్ని బట్టే ఇలాగ వస్తుంది. ఓపెన్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. మీకు యూపిన్స్కి ఇలాంటి పూసలు కానీ ఏమైనా ఉంటే చక్కగా పెట్టుకోండి. అప్పుడు మా చిన్నప్పుడైతే నందివర్ధన మొగ్గలను పెట్టుకునే వాళ్ళవి. మా మమ్మీ అదే పెట్టేవారు, చాలా బాగుండేది. వెనక నుంచి చూసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, స్కిప్ చేయకుండా హెయిర్ స్టైల్ అంతా చూసినందుకు. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పద్మజ బ్యూటీ వ్లాగ్స్. షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకు మరికొన్ని కొత్త వీడియోస్ని అయితే నాకు ముందుగానే నాకు చెప్పండి, నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి అవుట్ ఫిట్ చాలా బాగుంది కదండి. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.